ఒకడు పి నుంచి క్యూకి 40 kmph వేగంతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో 50% పెంచాడు. 2 ప్రయాణాలకు కలిపి అతని సగటు వేగం ఎంత అని అడిగాడు. జనరల్ లెక్క ఇంతకుముందు చెప్పిన లెక్కే కాబట్టి క్లియర్గా వెళ్ళేటప్పుడు 40 kmph వేగంతో వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో 50% పెంచాడు అనగానే 20 కిలోమీటర్లు పెంచాడు అని అర్థం. 20 కిలోమీటర్లు పెంచాడు అంటే కనుక వేగం వచ్చి 60 kmph వేగం అయిందని అర్థం. మొదట మనకి 40 కిలోమీటర్లు 50% పెంచామంటే సగం, 40లో సగం అంటే 20 కిలోమీటర్లు పెంచామని అర్థం. ఇప్పుడు 40కి 20 పెంచామంటే కనుక వేగం ఎంత అయినట్టు? 60 kmph అయినట్టు. 2 వేగాలు ఉన్నాయి. పి నుంచి క్యూకి అని చెప్పాడు, క్యూ నుంచి మళ్ళీ పి అని చెప్తున్నాం. కాబట్టి పి నుంచి క్యూకి, క్యూ నుంచి పీకి అని చెప్తున్నాం. అంటే క్లియర్గా మనకి ఏమర్థమైంది అంటే కనుక దూరాలు సమానం. దూరాలు సమానం కాబట్టి సరాసరి వేగము అనగానే క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు? 2xy ఇది వేగాల లబ్ధము, 2xy/x+y ఇది వేగాల మొత్తము. లేదా కసాగు కూడా కట్టుకోవచ్చు, 2xy/x+y. నేను క్లియర్గా 2 × 40 × 60 కింద వేగాలకి సంబంధించిన మొత్తము అనగానే 40, 60 కలిస్తే కనుక 100 అని చెప్తాం. 0, 0 క్యాన్సిల్, అలాగే ఈ జీరో కూడా క్యాన్సిల్. 2, 4, 8, 8, 6 ఎంత అంటే కనుక 48. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 48 kmph అని చెప్పొచ్చు.